7G ఫిల్మ్స్ పై వైశాలి దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శబ్దం. ఆది పినిశెట్టి హీరోగా లక్ష్మీ మీనన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని శివ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 28న థియేటర్లో విడుదల కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిషియన్ తమన్ సంగీతం అందించడం విశేషం. నాని గారు అడుగు పెట్టారంటే అదొక విషయం ఉంటుంది. చాలా శుభసూచనగా పరిగణిస్తాను నేను. అలాగే ఆది పినిశెట్టి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. డైరెక్టర్ అరివళగన్ గారి ట్రాక్ రికార్డ్ చాలా ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్. ఆయన మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని చూశారు. తెలుగులో కూడా 2 భాషల్లో కూడా. ఈ సినిమా కూడా ఇందాక వారు చెప్పినట్టు సౌండ్ మీద ప్లే తగినట్టుగానే అరివళగన్ గారు, తమన్ గారు మంచి ఫ్రెండ్స్, వాళ్ళకు మంచి ట్రావెల్ ఉంది. సో శబ్దం సౌండ్ అంటే తమన్ వర్క్ ఎలా ఉంటుందో మనం అందరం ఊహించగలం. ఇందులో నా పార్ట్ చాలా చిన్నది. ఒక 4 పాటలు రాశాను. ఒక ప్రమోషనల్ సాంగ్తో పాటు ఒక 3 పాటలు రాశాను. మేము యాక్చువల్గా వైశాలి మేము లాంగ్ బ్యాక్ ఆ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం దాని సీక్వెల్ లాగా అది వాటర్ అయితే ఇది సౌండ్ శబ్దం. సో మేము ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత కానీ సాంగ్ కానీ మొన్న ఈ మధ్య సినిమా కూడా చూపించారు. ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఒక దృశ్యం భయపెడితే ఇక్కడ సౌండే భయపెడుతుంది. ఖచ్చితంగా యూ విల్ బీ ఎంగేజ్డ్, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. సో ముఖ్యంగా వాచ్ దిస్ ఫిలిం ఇన్ డాల్బీ అట్మాస్ అండ్ 7.1 డాల్బీ ఇన్ థియేటర్స్. ఈ సినిమా ఏదో ఓటీటీలోనో లేకపోతే ఇంకెక్కడో వీడియోలోనో చూసే సినిమా కాదు. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇన్ థియేటర్స్. Main thing, his way of approaching character, going to the details, he brings in dignity for whatever kind of character he plays, whether it is a villain or hero or whatever it is. That comes out of lot more layering between the lines, lot more thinking, traveling with the character. So I thoroughly enjoyed working with him last 1 year in Maisaba. And the moment he saw the teaser, మేము సెట్లో షూట్లో ఉన్నప్పుడే చూపించేవాడు కొన్ని గ్లిమ్సెస్. అప్పటి నుంచే దేర్ ఇస్ సమ్ మిరాకిల్ హ్యాపెనింగ్ హియర్ అనిపించేది నాకు. సో ఐ యూస్ టు ఎంక్వైర్ అబౌట్ యూ సార్, ద డైరెక్టర్ అండ్ డిఓపి అండ్ ఆల్ ద హోల్ టీమ్. అండ్ ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు సీ ద ఫిల్మ్ అండ్ ఐ వాజ్ సూపర్ థ్రిల్డ్. అండ్ ఇట్స్ ఆఫ్ ద హాలీవుడ్ స్టాండర్డ్స్. ద టెక్నికల్, ఆల్ ద క్రాఫ్ట్స్ వర్ బ్రిలియంట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ విషింగ్ ఫర్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్. శబ్దం ఈ జర్నీ వచ్చేసి 16 years బ్యాక్ స్టార్ట్ అయ్యింది వైశాలి అనే ఒక సినిమాతోటి. వైశాలి లేకపోతే ఈరోజు శబ్దం ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్. ఆ సినిమా ఈరోజు చూసినా కూడా చాలా రిలవెంట్గా ఉంటుంది, మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. దట్స్ బికాస్ ఆఫ్ ద ఆనెస్టీ ఇన్ ద రైటింగ్. అదే ఆనెస్టీ తోటి, అదే నిజాయితీతోటి మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ ఆయన తీసుకొచ్చినప్పుడు ఐ కెన్ నెవర్ ఎవర్ సే నో. చాలామంది హారర్ కదా, హారర్ సినిమా యూనో ఎందుకు చేయాలి అన్నప్పుడు వైశాలి కూడా హారర్ ఫిల్మే కదా. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. అదేలాగా శబ్దం కూడా ఒక స్పెషల్ ఫిల్మ్ అవుద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అబౌట్ శబ్దం, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ వుడ్ బి అవర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. బికాజ్ ఎవ్రీ ఫిలిం నీడ్స్ మంచి సౌండ్, బట్ శబ్దం అని చెప్పి టైటిల్ పెట్టినప్పుడు సౌండ్ కానీ ఇంపార్టెన్స్ వచ్చేసి చాలా చాలా వెయిటేజ్ ఉండాలి దానికి. విజువల్గా ఆయన చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. ఆ విజువల్కి తగిన ఒక మ్యూజిక్, అంటే ఫుల్గా లోడ్ చేయకుండా అందంగా ఎక్కడ ఉండాలో, ఎక్కడ సైలెన్స్ ఉండాలో అని తెలుసుకొని చాలా చాలా నీట్గా ఇచ్చారు. టెక్నికల్గా ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఆది నాకు ఎప్పటి నుంచో, అంటే ఆల్మోస్ట్ నిన్ను కోరి టైం నుంచి ఆబ్వియస్లీ ఫ్రెండ్. బట్ తర్వాత సినిమా చేసేటప్పుడు కంటే కూడా ఆ తర్వాత ఇంకెక్కువ క్లోజ్ అయిపోయాడు. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆది. అండ్ ఇప్పుడైతే ఆదినికి ఫ్యామిలీ అయిపోయారు. ఎప్పుడు ఏది అడగడు, చాలా మొహమాటం, ఏది పొరపాటును కూడా అండు. ఎప్పుడో ఒకసారి సినిమాని ఒపీనియన్ కోసం ఏదైనా ట్రైలర్ కానీ ఒక టీజర్ కానీ వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు చూపిస్తాడు ఫోన్లో. అండ్ ఈసారి శబ్దం గురించి చాలా ఎక్కువ చెప్పాడు. అండ్
తను ఫస్ట్ టైం శబ్దం గురించి అడిగాడు నన్ను ఇక్కడికి ఈరోజు నాకు కోర్ట్ ఈవెంట్ కూడా ఉండింది అండ్ బట్ దాన్ని ముందుకు పుష్ చేసుకొని ఇది ఎత్తి పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడు అడుగుతాడో తెలియదు, అడిగినప్పుడు మాత్రం అవైలబుల్గా ఉండాలని ఈరోజే ఇది ప్లాన్ చేసుకున్నాం. అండ్ తనది ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది నాకు ఆల్రెడీ తెలుసు, తనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది. For more videos like this, subscribe Big TV channel.